హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 21 ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్. రాష్ట్రంలో మరో 11 ఉద్యానవన ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందేందుకు కొండ లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సన్నాహాలు చేస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే 17 ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ గుర్తింపు ఉంది. కొత్తగా బాలానగర్ సీతాఫలం, ఆర్మూర్ పసుపుపై అధ్యయనాలు చేసి చెన్నైలోని భారత భౌగోళిక సూచికల రిజిస్ట్రీకి దరఖాస్తు చేసింది. జిఐ ట్యాగ్ పొందడం వల్ల అసలు యూజ్ ఏంటి అంటే, ఉత్పత్తులకు సంబంధించిన పరిరక్షణ, వాటి ప్రత్యేకత, ప్రామాణికత, నాణ్యతను తెలియజేయడంతో పాటు వాటికి మార్కెటింగ్, ఎగుమతుల అవకాశం, నకిలీ రకాలను నిరోధించేందుకు ఉపయోగపడుతుంది జిఐ ట్యాగ్. సో జిఐ ట్యాగ్ అనేది వ్యవసాయ ఉత్పత్తులకు కానీ, ఆహార పదార్థాలకు కానీ, అలాగే చేనేత హస్తకళలకు, ఇలాంటి వాటికి కూడా జిఐ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి చూసినట్లయితే జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ద్వారా ఈ జిఐ ఇండికేషన్ ట్యాగ్ అనేది చట్టం వచ్చింది. కానీ 2003 సెప్టెంబర్ 15 నుంచి ఇది అమల్లోకి వచ్చింది దేశంలో. దీని యొక్క ప్రధాన కేంద్రం చెన్నైలో ఉంది. మన దేశంలో 2004-2005లో మొదటిసారిగా జిఐ పొందిన వస్తువు డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్కి సంబంధించి. అలాగే మన తెలంగాణలో చూసినట్లయితే పోచంపల్లి ఇక్కత్. ఇప్పుడు ఇంకా 11 ఉద్యానవన ఉత్పత్తులకు కూడా భౌగోళిక గుర్తింపు తీసుకురావాలని ట్రై చేయడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. జిఐ ఉత్పత్తులకు సంబంధించి ఇప్పటికీ మొత్తం ఏ ఉత్పత్తులు జిఐ ట్యాగ్ పొందాయి, ఏ సంవత్సరంలో పొందాయో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే గవర్నర్ల ఇష్టరాజ్యం చెల్లదు అని సుప్రీంకోర్టు ఒక తీర్పునైతే చెప్పింది. రాష్ట్ర శాసనసభ రెండవసారి ఆమోదించి పంపిన బిల్లును గవర్నర్, రాష్ట్రపతి పరిశీలనకు పంపే వీలు లేదని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. శాసనసభ పునఃపరిశీలనకు బిల్లును తిప్పి పంపాలనే నిర్ణయాన్ని గవర్నర్ ఎంచుకుంటే ఆ బిల్లును నిలిపి ఉంచడానికి, రాష్ట్రపతి పరిశీలనకు పంపడానికి వీలు లేదు అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎస్ నరసింహ, అలాగే జస్టిస్ చంద్రచూడ్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. గవర్నర్లు ఏదైనా బిల్లును శాసనసభకు తిప్పి పంపకుండా ఏ కారణము చెప్పకుండా తన వద్దే నిలిపి ఉంచిన పక్షంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు గవర్నర్ల ఇష్టానికి అణిగి ఉండాల్సి వస్తుందని న్యాయమూర్తులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు దానికి సంబంధించి గవర్నరు ఆమోదించాలి, లేదంటే తిరిగి పంపాల్సి ఉంటుంది. సో అలా కాకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకునే అవకాశం కూడా గవర్నర్కి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆ బిల్లును రాష్ట్రపతికి కూడా పంపించడం జరుగుతుంది. ఆ బిల్లును గవర్నర్ ఆమోదించకుండా శాసనసభకు తిరిగి పంపించినప్పుడు రెండవసారి కూడా శాసనసభ ఆ బిల్లును ఆమోదించి మళ్ళీ గవర్నర్కు పంపినప్పుడు ఆ బిల్లును నిలిపి ఉంచే అధికారం గవర్నర్లకు లేదు అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తెలిపింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నా పుస్తకం నా కథ. పాఠశాల విద్యార్థుల్లో పఠన శక్తిని పెంపొందించేందుకు నా పుస్తకం నా కథ అనే నినాదంతో పాఠశాల విద్యాశాఖ రీడింగ్ క్యాంపెయిన్ను నేడు శ్రీకారం చుట్టనుంది. రూమ్ టు రీడ్
రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ సహకారంతో విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ నిన్న పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవమైన సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. సో నా పుస్తకం నా కథ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని విద్యాశాఖ నేడు ప్రారంభించనుంది. ఇది పుస్తక పఠనానికి సంబంధించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం. మధ్యమ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అయిన అగ్ని-5ను ఒడిశాలోని చాందీపూర్ పరీక్ష కేంద్రంలో జరిగిన ప్రయోగంలో విజయవంతంగా పరీక్షించారు. భారత అణ్వాయుధ కార్యకలాపాల నిర్వహణ, నియంత్రణలకు బాధ్యత వహించే స్ట్రాటజికల్ ఫోర్సెస్ కమాండ్ పర్యవేక్షణలో ఈ ఖండాంతర క్షిపణి పరీక్ష జరిగింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేస్తున్న ఈ క్షిపణి పరిధి 5,000 కిలోమీటర్లు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే అరుదైన వ్యాధులకు 4 కొత్త ఔషధాలు. అరుదైన వ్యాధులకు 4 కొత్త మందులు త్వరలో రాబోతున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు, ఆరోగ్య విభాగం VK పాల్ వెల్లడించారు. ప్రస్తుతం సెంట్రల్ టెక్నికల్ కమిటీ ఫర్ రేర్ డిసీజెస్ CTCRD సిఫారసు మేరకు 63 వ్యాధులను జాతీయ అరుదైన వ్యాధుల విధానం కింద చేర్చారు. వీటిలో 7 వ్యాధులకు సంబంధించి గణనీయమైన పురోగతి సాధించామని పాల్ తెలిపారు. మార్కెట్లో వీటి కోసం 5 మందులు అందుబాటులో ఉన్నాయి. మరో 4 మందులు అందుబాటులోకి రాబోతున్నాయి అని తెలపడం జరిగింది. నీతి ఆయోగ్ 2023లో 13 వ్యాధులను ప్రాధాన్యత జాబితాలో చేర్చింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే జాతీయ మహిళా కమిషన్ సభ్యులుగా PV సింధు. జాతీయ మహిళా కమిషన్ సలహా కమిటీ 2025 సభ్యులుగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి PV సింధు, తెలంగాణ అదనపు డైరెక్టర్ జనరల్ మహేష్ భగవత్లు నియమితులయ్యారు. ఈ మహిళా కమిషన్కు ప్రస్తుతం చైర్పర్సన్గా విజయ్ కిషోర్ రహాట్కర్ ఉన్నారు. సో దాంతోపాటు 21 మంది సభ్యులను కూడా నియమించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 21 ఆగస్ట్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.